చైనా వాడి రాకెట్ ఫోర్స్ వరల్డ్ ఫేమస్ అండి. అంటే మిలిటరీలో మేము ఒక సూపర్ పవర్, నెక్స్ట్ లెవెల్లో ఆర్థికంగా కూడా సూపర్ పవర్గా ఎదుగుతాము. మావో జిడాంగ్ తరువాత నాలాంటి ఒక నాయకుడు మళ్ళీ చైనాకు రాడు అని జీ జింగ్పింగ్ స్వయంగా పదే పదే చెప్పుకుంటాడు. అలాంటిది చైనా యొక్క రాకెట్ ఫోర్స్ని చూశారు అనుకోండి, అద్భుతమైన అస్త్రాలు. మీకు డాంగ్ఫింగ్ 4 అంటారు, అలాగే డాంగ్ఫింగ్ 5, డాంగ్ఫింగ్ 41 అంటారు, అలాగే డాంగ్ఫింగ్ 31. ఇవన్నీ ఏంటి? ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్. మీకు 12,000 కిలోమీటర్ల దూరములో శత్రువు యొక్క టార్గెట్ని 100% అక్యూరేట్గా, అంటే ప్రిసైజ్గా, ప్రిసిషన్తో కొట్టగలిగే రాకెట్ ఫోర్స్ చైనాది. సో మొన్న జీ జింగ్పింగ్ గారు ఈ ర్యాలీ చూడాలి అనుకున్నారు. అంటే మన వద్ద ఉండే ఈ రాకెట్ ఫోర్స్ని ఒక్కసారి చూడాలి, నేను కాదు ప్రపంచమే చూడాలి, మన వద్ద ఉండే DF-ZF. సో దీని పవర్ ఏంటి, దీని సైజ్ ఏంటి, ప్రపంచము చూడాలి అని అనుకున్నాడు. కాబట్టి ఒక మిలిటరీ డ్రిల్ని నిర్వహించాలి అనుకున్నారు. మీకు పెద్ద పెద్ద మిజైల్స్ అండి, ICBMలు వస్తున్నాయి, మీకు ఎటు చూసినా కూడా ఆనందం. ఫైనల్గా వాళ్ళ డిఫెన్స్ మంత్రి చావు కబుర్ని చల్లగా చెప్పాడు. ఏంటి ఇది అంటే, ఇందులో మీరు ఫ్యూయల్ నింపాలి కదా, రాకెట్ పని చేయాలి అంటే అందులో ఫ్యూయల్ ఉండాలి కదండి. ఆ ఫ్యూయల్కి బదులు మేము నీరుని నింపాము. అంటే నీటితో ఈ రాకెట్లు పనిచేస్తాయా? అలాంటి టెక్నాలజీ ఇవాళ వరకు ప్రపంచం వద్ద లేదు కదా. మరి డిఫెన్స్ మంత్రి డాంగ్ జూన్, సో ఇతన్ని అడిగినప్పుడు ఇతను ఏంటంటే, ఇది ఉట్టి మీకు డ్రిల్లే కదండి, నిజము కాదు కదా అన్నాడు. సో ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? మీకు చైనా యొక్క మిలిటరీ రాకెట్ ఫోర్స్ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉందండి. డాంగ్ జూన్ అనబడే డిఫెన్స్ మంత్రి పెద్ద పెద్ద స్కామ్స్లో ఇరుక్కున్నాడు. అంటే రాకెట్ ఫోర్స్కి కావలసిన ఫ్యూయల్, దీని ప్లేస్లో మీరు నీరుని నింపండి, ఈ ఫ్యూయల్ కొన్నట్టు చెప్పండి, ఆ డబ్బునంతా కూడా మనము వాడుకుందాము. ఎవరు? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఉండే టాప్ ఆఫీసర్స్. వీళ్ళందరితో ఇలాంటి ఒక అంటే డీప్ రూటెడ్ కరప్షన్ అనేది మీకు PLAలో చూడవచ్చు. సో ఇవాళ ఇది జీ జింగ్పింగ్ దాకా వచ్చింది. ఇందుకా నువ్వు మిజైల్స్లో నీటిని నింపుతున్నావు, మా అందరికీ ఫ్యూయల్ అని చెప్తున్నావు, ఈ డబ్బుని ఇలా వాడుకుంటున్నావు, ముందు ఇతన్ని సస్పెండ్ చేయండి, ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. ఎవరెవరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో టాప్ మోస్ట్ ర్యాంకులో ఉండే అధికారులు ఇలా అవినీతిలో ఉన్నారు అంటే, మీరు డాంగ్ జూన్ అన్నారు అనుకోండి, ఇతన్ని మీకు జీ జింగ్పింగ్ స్వయంగా ఎంచుకొని ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ అని చెప్పి డిఫెన్స్ మంత్రి పదవిని ఇచ్చాడు. కానీ ఇతను కూడా ఇంత పెద్ద స్కామ్లో, ఇంత పెద్ద కరప్షన్లో ఇరుక్కుపోవడము ఇవాళ జీ జింగ్పింగ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ. అంటే మావో జిడాంగ్తో సమానంగా మాట్లాడుకుంటున్నాడు కదా, అతను ఎంత పవర్ఫుల్ లీడర్. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరెవరినైతే ఎంచుకుంటున్నావో వీళ్ళందరూ అవినీతి పరులు. ఇప్పుడు భారత్లో అన్నారు అనుకోండి, ఒకప్పుడు మనము కూడా మాట్లాడే వాళ్ళము కాదు, ఇప్పుడు నాలాంటి వాళ్ళము చైనాలో అవినీతి అంటే ఇక్కడ. ఇప్పుడు మీ డిఫెన్స్ బడ్జెట్ 1,00,000 కోట్లండి, ఇందులో 10,000 కోట్లు మీకు ఈ పంజాబ్ మాఫియా అంటారు. ఇక్కడ కొంతమంది పాలకులు ఉన్నారు కదా, మీకు ఎప్పటి నుంచో స్వతంత్రము వచ్చిన దగ్గర నుంచి కూడా భారత్ను పాలిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ పెట్టే కండిషన్ 10,000 కోట్లు డైరెక్ట్గా మాకు రావాలి. కానీ అదే చైనా ఒక అగ్రరాజ్యము, ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఫోర్స్, మిలిటరీలో మాకు తిరుగులేదు అంటున్నారు. అక్కడంతా మీరు చూశారనుకోండి అవినీతి. నిజం చెప్పాలంటే బిపిన్ రావత్ గారు మీకు మహానుభావుడు, మనకు ఒక గొప్ప లెసన్ నేర్పించేసి వెళ్ళాడు. డోక్లాం వద్ద చైనా వాళ్ళు వస్తున్నారు అంటే మామూలుగా మనం భయపడతాం, ఎందుకంటే దేశము పెద్దది, వాళ్ళ ఆర్మీ కూడా మీకు చాలా పెద్దది, ఆయుధాలు కూడా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అలాంటిది బిపిన్ రావత్ గారు ఒక్క మాట అన్నాడు, మీరు నిలబడండి, ఇక్కడ నిలబడి వాళ్ళని ఎదిరించండి, వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు, భయపడకండి, మీరు వాళ్ళను ఎదుర్కోండి, ఎన్ని రోజులైనా ఇక్కడే మీరు ఈ స్టాండ్ ఆఫ్లో ఉండండి, అడుగు వెనక్కి వెయ్యకండి అని చెప్పి ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పించాడు. మనం నిలబడ్డాం,
మనము మన ఆయుధాలను పెట్టుకొని పదరా చూసుకుందాం అన్నాం. తరువాత వాడు ఏం చేశాడండి, అక్కడి నుంచి పారిపోయాడు. అంటే మనకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు కదండి. ఇవాళ మాట్లాడుతున్నాం, కానీ చైనా లాంటి దేశము ఎన్నో మాట్లాడతారు. అసలు విషయం అన్నప్పుడు అక్కడ అంత సీన్ ఉండదు అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి, రష్యా, అమెరికా, భారత్ ఎయిర్ పవర్లో వీళ్ళు ముగ్గురే టాప్ అంటే చైనా వాడు ఒప్పుకోడు. మేము ఉండగా నువ్వు భారత్ని ఎలాగా 3rd ర్యాంకులో పెడతావు? మరి నీ రాకెట్లో ఫ్యూయల్ వాడకుండా నువ్వు నీరు వాడుతున్నావురా. నిన్ని ఒక రాకెట్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అని మేము అనగలమా? ఎయిర్ పవర్లో నువ్వు ఎక్కడా కూడా ఈ 3 దేశాలకు దరిదాపుల్లో రాలేవు అని ఆ రోజుల్లో చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. మరి ఇవాళ ఏం జరిగిందండి? ఇదే నిజము కదా. వాడి రాకెట్ ఫోర్సు ఒట్టి డొల్లా చెప్తాడు, వాటి డెమోస్ చూపిస్తాడు, కానీ ఇంతవరకు ఏ యుద్ధములో ఎక్కడా కూడా నువ్వు వాడలేదు. కానీ ఏం మాట్లాడతావు? వీఆర్ సో వెరీ పవర్ఫుల్ అని చెప్తావు. అలాంటి ఒక దేశములో ఇవాళ వస్తున్న వార్తలేంటి? టోటల్గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చాలా పెద్ద అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. ఇంతకు ముందు లీ అని చెప్పి ఒక డిఫెన్స్ మంత్రి ఉండేవాడు. అలాగే వై ఫ్యాంగి అని చెప్పేసి ఇంకొక డిఫెన్స్ మంత్రి. జస్ట్ 6 నెలలు 7 నెలలు మాత్రమేనండి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సెంట్రల్ మిలిటరీ కమిషన్. సో ఇది హైయెస్ట్ బాడీ. దీని హెడ్ ఎవరు? జీ జింగ్పింగ్. సో ఈయన పర్సనల్గా చూసి అందులో ఉండే మెంబర్స్ వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ మంచితనము, వాళ్ళ యొక్క కెపాసిటీ ఇదంతా చూసి ఈయన వాళ్ళను డిఫెన్స్ మంత్రిగా ఎంచుకుంటాడు. 2 ఏళ్లలో ముగ్గురండి, ఒకళ్ళు 6 నెలలు, ఒకళ్ళు 7 నెలలు, ఇంకొకళ్ళు ఇవాళ చాలా పెద్ద అవినీతిలో ఉన్నట్టుగా వార్తలు. అంటే చైనా తనను తాను చాలా గొప్ప దేశము, ఒక సూపర్ పవర్ అని చెప్పుకుంటారు. కానీ అక్కడ వాళ్ళ సిస్టంలో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఇంతంత పెద్ద లొసుగులు ఉండడం అనేది భారత్ లాంటి దేశానికి గుడ్ న్యూస్ అండి. ఇక్కడ కూడా ఇలాంటి వ్యవహారాలు ఉంటాయన్నమాట. చాలా పర్ఫెక్ట్, చాలా డిసిప్లైన్, క్రమశిక్షణ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పి చెప్తారు కదా, అలాంటిది ఏమీ అక్కడ ఉండదు. మనకన్నా వర్స్ట్గా వాళ్ళు ఉంటారు. చాలా చాలా పెద్ద లెవెల్లో స్కాములు జరుగుతాయి. ఇలా దొరికిపోతారు. వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్, వీళ్ళని తీసుకువెళ్ళి జైళ్ళలో పెడతారు. తరువాత వీళ్ళు ఏమైపోతారో ఎవరికీ తెలియదు. ఇదంతా కూడా జీ జింగ్పింగ్ అనబడే ఒక పవర్ఫుల్ నాయకుడు, అతని యొక్క సబార్డినేట్స్ ఇలాంటి పనులు చేస్తున్నారు అని అన్నప్పుడు మనకు ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి. అంటే అవినీతియే లేని ఒక డిఫెన్స్ రంగాన్ని భారత్లో మనం చూస్తున్నాము. అలాంటిది చైనా కన్నా మనము స్ట్రాంగ్గా ఉన్నాము. ఎయిర్ పవర్లో వాళ్ళకన్నా మనం ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్గా ఉన్నాము. దీనిని చెప్పుకోవచ్చు కదా. సో మీడియా కూడా చెప్పొచ్చు కదా, చైనానే మనకన్నా గొప్పండిని మనం ఎందుకు పదే పదే మాట్లాడతాము? యుద్ధ నిపుణులు ఎందుకు ఇన్ని ఆర్టికల్స్ రాస్తారు? వాడి వద్ద సరిగ్గా పనిచేసే నాయకులే లేనప్పుడు, డిఫెన్స్ మంత్రియే లేనప్పుడు వాళ్ళు మనకన్నా ఎందులో సుపీరియర్? ఇది నేను అడిగే ప్రశ్న. మరి మీ వద్ద జవాబు ఉందా? అలాంటి ఒక చైనాను మనము యుద్ధము అంటే ఓడించగలమా లేమా? మన స్ట్రెంగ్త్ ఎంత? సో ఇదంతా మనం చూసినప్పుడు మనము ఎన్నో రెట్లు చైనా కన్నా బెటర్గా ఉన్నామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.